ఎస్పీజీ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మహిళలకు భద్రత విషయంపై శక్తి టీం సీఏ జయరాం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్పీజీ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ దివాకర్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై శక్తి యాప్పై విద్యార్థులకు ఒక రక్షణగా ఉంటుందని విద్యార్థులకు అవగాహన సదస్సు జయరాం మధ్యలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దివాకర్ మాట్లాడుతూ మహిళల భద్రత రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ ఉపయోగం సేవలు నిక్షిప్తం రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళ బాలికలకు విద్యార్థులకు విస్తృత స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను శక్తి బృందాలు సందర్శించి శక్తి యాప్ యొక్క ఆవశ్యకత ప్రాధాన్యత శక్తి యాప్ ద్వారా అందించే సేవలు ఇతర వివరాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సిఐ జయరాం మాట్లాడుతూ ప్రతి యువతి మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం చాలా అవసరం. అత్యవసర సమయంలో ఇది మన రక్షణకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని మన భద్రత మన చేతుల్లోనే ఉంది అని అన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నిషేధమని బాలికల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఏదైనా బాల్య వివాహం గమనించినప్పుడు వెంటనే 1098 నంబర్కు సమాచారం ఇవ్వాలి. అలాగే మహిళలు ఎదుర్కొనే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు. కాబట్టి మీరు అవసరమైతే ఇంతగా వాడాలా మీ ఎగ్జాంపుల్ చెప్తా మీరు రీసెర్చ్ చేస్తాను లేదా చేయము. కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి డ్రెస్ చేసుకోవడం, కొంత పెర్ఫ్యూమ్ చేసుకోవడం ఇట్లా అలవాటు ఉంటుంది. కానీ అందరికీ ఉండే తర్వాత సేపు తర్వాత ఫ్రెండ్ దగ్గర జోలో పడుకుంటే వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ మార్పులు మళ్ళీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఏం లేదు మీ పాప బీబీజీ ఎస్పీజీ జూనియర్ కళాశాలలో దిశ పోలీస్ స్టేషన్ నుంచి మరి వాళ్ళ టీం అంతా వచ్చేసేసి మరి అమ్మాయిలకి దాని గురించి ఒక అవగాహన సదస్సులాగా మరి నిర్వహించడం జరిగింది. మరి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ప్రత్యేకించి అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడతాయి ఈ యాప్లన్నీ. కాబట్టి మరి చక్కగా సార్ వాళ్ళు మాకు పిల్లలకు చక్కగా సహకరించి వారికి ఎన్నో విషయాలు తెలియని విషయాలను చెప్పినారు. కాబట్టి వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా వెంటనే వాళ్ళకు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడుతారు. ఒకవేళ వాళ్ళు ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు వెంటనే వచ్చేసేసి మరి వారిని ఆదుకుంటారు. ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు వచ్చి మనకు ఎంతో సాయం చేస్తారని వాళ్ళకి చాలా చక్కగా మనకు చెప్పినందుకు ప్రత్యేకించి మరి దిశ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళ బృందానికి కూడా మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఎస్పీజీ వొకేషనల్ కాలేజీ రావడం జరిగింది. ఈ వొకేషనల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకి ఈ మహిళా చట్టాల గురించి శక్తి యాప్ గురించి తర్వాత వీళ్ళు ఎదుర్కొనే సంఘంలో బయట ఎదుర్కొనే ఇబ్బందులు దాన్ని ఎట్లా అధిగమించాలనే విషయాలపైన కూలంకషంగా చర్చించి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాము. ఈ అవేర్నెస్ కల్పించడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ దీంట్లో భాగంగా చైల్డ్ లేబరు, చైల్డ్ తర్వాత మ్యారేజెస్, పోక్సో యాక్ట్, ఇలా సైబర్ క్రైమ్, ఇలా వివిధ రకాల నేరాలపైన అవగాహన కల్పిస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.